శ్రీ గురుభ్యో నమః. శుభం బియాతు. జ్యోతిషాస్త్రపరంగా కొంతమంది విద్యార్థులు ఎలా ఉంటారంటే, నాకు ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి తప్ప నాకు ఇంకా ప్రైవేట్ రంగానికి సంబంధమే నాకు లేదన్నట్టుగా మైండ్ ఫిక్స్ అయి ఉంటారు కొంతమంది మెడిసిన్ చదవాలనుకుంటారు, మెడిసిన్ రంగం అంటారు. మెడిసిన్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేయాలా, ప్రైవేట్ ఉద్యోగం చేయాలా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలని దాని మీద ఒక అంశం మీద ఒక అవగాహన లేకుండా మెడిసిన్ చాలా వరకు ఉంటారు. అలాగే ఇంజనీరింగ్ చదవాలంటే చదివేస్తుంటారు, కానీ ఇంజనీరింగ్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో ఇంజనీరింగ్గా వెళ్ళాలా, ప్రైవేట్ రంగంలో వెళ్ళాలా, సాఫ్ట్వేర్లో వెళ్ళాలని ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేయకుండా ఉండేవాడు కొంతమంది. అయితే కొంతమంది అదే ప్లాన్గా ప్రభుత్వం తప్ప నాకు ఇంకేం వద్దు అన్నట్టుగా ఉండేవాడు కొంతమంది. లైఫ్ సెటిల్ అయినట్టు ఉంటుంది కదా. సో ఇది విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనకు జ్యోతిష్యంలో మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ ఏజ్ ఆఫ్ 18-19-20లోనే వచ్చిన దశలు అంతర్దశ ప్రకారం మనం ఏ రూట్లో తీసుకుంటున్నాం అని చాలా క్లియర్గా కనబడుతుంది. అలా తెలుసుకున్నప్పుడు అక్కడ మనం చేయాల్సిందంటే మంత్ర సాధన చేసుకోవాలి. భాగ్యము, రాజ్యము. ఉద్యోగం అంటే రాజ్యస్థానము. ఎటువంటి ఉద్యోగాన్ని మనకు నాంది పలుకుతుంది మన జాతకము, ఆ మార్గంలో వెళ్ళాలి, అటు ఒక ట్యూన్ అవ్వాలి అన్న దానికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటూ, దానికి సంబంధించిన రతధానం కూడా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే మనసు వేరు, ఆలోచన వేరు, బుద్ధి వేరు, జ్ఞానం వేరు, వైరాగ్యం వేరు, జ్యోతిషాస్త్రం చెప్పే విధానం వేరు, జాతకంలో ఉన్న పరిస్థితులు వేరు. సో జాతకంలో ఏ పరిస్థితులు ఉన్నాయో మన మనసు, ఆలోచన రెండింటిలో మ్యాచ్ అయి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం. జాతకంలో ఉన్న పరిస్థితిని మన మనసుకి రెండు కావట్లేదు అంటే మనం మార్గం వెళ్తున్నాం, జాతకం కూడా చెప్తాం. అటువంటిప్పుడే మనకి ఇక్కడ ఇంటర్నల్గా మానసిక ఒత్తిడి మనం పొందుతుంటాం. జీవితంలో చాలామంది అన్నారు, ఎంత సాధించినా ఫలానా చిన్న విషయం సాధించలేదు బాధపడేవారు చాలామంది ఉంటారు. అంచేత అట్ ది ఏజ్ ఆఫ్ 18-19-20 అనే ఏజ్లోనే, అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంలోనే చక్కగా వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్, ఎలా ఉంది అని సరైన అస్ట్రాలజీలో తెలుసుకుంటుంది. ఆ మార్గం గుండా వెళ్ళడానికి చేసే సాధన చేసుకుంటే, మంత్ర సాధన చేసుకుంటే, అది మంత్రం కూడా సాధన కూడా ఎలాగంటే మెడిటేషన్ చేసినట్టుగా చక్కగా చేసుకుంటూ వెళ్తే ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా అది అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ కాలంలో పక్కింటి వాడు MBA చేసేది నేను చేయాలని, పక్కింటి వాడు NRI ఫారెన్లో నేను వెళ్ళిపోవాలని, పక్కింటి ఫ్రెండ్ ఏమో మెడిసిన్ చదివాడు కాబట్టి నేను చదవాలని, ఇటువంటి పక్కవాడు ఏం చేస్తే మనం చేయాలని ఆలోచన తప్ప తనకంటూ సొంతమైన ఆలోచన పెట్టుకోకుండా వెళ్ళే విద్యార్థులు 180 మంది కనబడుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ US వెళ్ళిపోయారు, MSc చేయడానికి నేను వెళ్ళిపోతానంటారు. తెలియదు అవస్థ, ఆ స్థితి ఉందో లేదో తెలియదు, వీడికి ఆ యోగం ఉందో లేదో కూడా తెలియదు. దయచేసి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చెప్పాలన్న విషయం ఏంటంటే, జాతకరీత్యా ఎటువంటి బలం ఉంది తెలుసుకుంటూ ముందుగా అనవసరమైన ఖర్చు పెట్టనే విధంగా మార్గం గుండా వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే సన్మార్గం ఉంటుంది, రాజమార్గం ఉంటాయి. అవన్నీ మీకు జ్యోతిష్యంలో తెలుస్తాయి కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి అనుకున్నప్పుడు చక్కగా ఫోన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారంటే ఇంకొంచెం వివరంగా విశ్లేషంగా మీకు చెప్పి రాజమార్గం చూపించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.